ఆగస్ట్ 15 దేశమంతా ఇండిపెండెన్స్ డే సంబరాల్లో ఉంది. కానీ నిజమైన ఫ్రీడమ్ అంటే ఏంటి? మనకేదైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హైదరాబాద్కి పరిగెత్తాల్సిన అవసరం లేకుండా ఉండడం కూడా ఒక ఫ్రీడమే. ఆ ఫ్రీడమ్ని మన పాలమూరు ప్రజలకు ఇవ్వాలని కలలు కన్నది మన బహుమర్లో పుట్టి పెరిగిన ఒక అబ్బాయి. చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనుకున్నాడు. కానీ ఆ కళ తన కోసం మాత్రమే కాదు, తన ప్రజల కోసం కూడా. ఆయన పేరే డాక్టర్ జీవీకేఆర్ గౌడ్. ఎంబీబీఎస్ నుంచి డిఎం న్యూరాలజీ వరకు ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ హాస్పిటల్, నిమ్స్ లాంటి టాప్ ఇన్స్టిట్యూషన్లో చదువు, అపోలో, కామినేని, టీఎక్స్ లాంటి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎక్స్పీరియన్స్. ఒక డాక్టర్ కావాల్సిన హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ పొందారు. చదవడం అయిపోయాక యూఎస్ వెళ్ళి సెటిల్ అయ్యే ఆపర్చునిటీ ఉంది, లేదా హైదరాబాద్లోనే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఆయన మన మహబూబ్నగర్ని చూస్ చేసుకున్నారు. కోవిడ్ పాండమిక్ వచ్చినప్పుడు ఆయన తీసుకున్న డెసిజన్కి ఒక కొత్త మీనింగ్ వచ్చింది. మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల్ నుంచి 1-2 బెడ్ల కోసం మన వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి పడిన ఇబ్బందులు, అంబులెన్స్ కోసం వెయిటింగ్, ట్రావెల్లో ఉన్న రిస్క్, ఇవన్నీ డాక్టర్ గౌడ్ గారు కళ్ళారా చూశారు. సెకండ్ వేవ్లో ఎవరైనా సరే బయటికి రావడానికి భయపడినప్పుడు మహబూబ్నగర్లో కోవిడ్ కేర్ సెంటర్ స్టార్ట్ చేసి తన పర్సనల్ సేఫ్టీని పక్కన పెట్టి ప్రాణాలు కాపాడారు. ఆ ఎక్స్పీరియన్స్ ఆయన లైఫ్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అవసరం ఉన్న పేషెంట్ ట్రీట్మెంట్ కోసం ఈ హైదరాబాద్కి ఎందుకు వెళ్ళాలి, ఆ అడ్వాన్స్ హెల్త్ కేర్ని వాళ్ళ ఇంటికి ఎందుకు తీసుకురాకూడదు అనే థాట్తో హైదరాబాద్లో ఉన్న టాప్ కెరియర్ని వదిలేసి తన సొంత ఊరైన మహబూబ్నగర్కి తిరిగి వచ్చారు. ఇప్పుడు డాక్టర్ జీవీకేఆర్స్ న్యూరో కేర్ ద్వారా స్ట్రోక్, ఎపిలెప్సీ, పార్కిన్సన్ డిసీజ్, హెడేక్, నర్వ్ పెయిన్, స్పాండిలైసిస్ లాంటి ప్రతి న్యూరాలజికల్ ప్రాబ్లమ్కి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్పెషలిస్ట్ కేర్ మన దగ్గరే అందిస్తున్నారు. ఇది ఒక్క హాస్పిటల్తో ఆగిపోలేదు. ఉమ్మడి పాలమూరులో ఒక పేషెంట్ కూడా న్యూరో ట్రీట్మెంట్ కోసం దూరం వెళ్ళకూడదనే సంకల్పంతో వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూల్లో ఇప్పటికే న్యూరో కేర్ సెంటర్స్ అయితే స్టార్ట్ చేశారు. నారంపేట్, కల్లోకుర్తిలో కూడా బ్రాంచెస్ త్వరలోనే రానున్నాయి. ప్రతి ఇయర్ హాస్పిటల్ యానివర్సరీ సందర్భంగా 3 days ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అందిస్తున్నారు. ఫ్రీ కన్సల్టేషన్స్, ఎర్లీ స్కానింగ్తో చాలా మందికి సహాయం చేస్తున్నారు. ఒక డాక్టర్కి కెరియర్లో ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి, కానీ పుట్టిన గడ్డ మీద ప్రేమతో సొంత ప్రజలకి సేవ చేయడానికి తిరిగి వచ్చిన ఒక ఇన్స్పైరింగ్ జర్నీ ఇది. నిజమైన దేశభక్తి అంటే మన వాళ్ళకి అండగా నిలబడటం కూడా. ఇది మన మహబూబ్నగర్ స్టోరీ. ఇది మన పాలమూరు డాక్టర్ స్టోరీ. మన లోకల్ హీరో డాక్టర్ జీవీకేఆర్ గౌడ్ స్టోరీ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హాయ్ సార్. సో ఫస్ట్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో హాస్పిటల్ గురించి మీ గురించి మాట్లాడితే, మీరు ఎంబీబీఎస్ చేసారు, డిఎం న్యూరాలజీ చేసినారు. సో మీరు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా చేసినారు కదా, బట్ వై యూ పర్టికులర్లీ చూస్ టు బీ ఇన్ మహబూబ్నగర్? అంటే ఆల్రెడీ ప్రోమోలా వచ్చింది, బట్ స్టిల్ మీరు మీ ఓన్ వర్షన్లో మీరు ఆన్సర్ చెప్తే ఏమని చెప్తారు? హాయ్, ఐఎమ్ డాక్టర్ జీవీకేఆర్ గౌడ్. సో ముందుగా 88th ఇండిపెండెన్స్ డే విషెస్ అందరికీ. అండ్ ఆల్సో మాది అంటే వెరీ హంబుల్ బిగినింగ్స్. సో నా బర్త్, పుట్టింది, పెరిగింది, నా స్కూలింగ్ అంతా కూడా ఇక్కడే మహబూబ్నగర్లోనే. సో లిటిల్ స్కాలర్ స్కూల్లో చదువుకున్నాను. ఇక్కడ ఇదే గలీలో ఇదే దాంట్లో తిరిగి సైకిల్ మీద నడుచుకుంటూ అదే ఇది చేసినాం. సో అంటే ఐ హవ్ సీన్ ఆల్మోస్ట్ లైక్, అంటే ఐ బీన్ ఇన్ టు ఉస్మానియా, గాంధీ, నిమ్స్, దాని తర్వాత మళ్ళీ ఐ వాజ్ ఆల్సో ఇన్ టు బిగ్ కార్పొరేట్స్ లైక్ అపోలో, టీఎక్స్, కామినేని. But one thing that was always there in my mind, even during my MBBS also I had an option to go to US. Okay. But I was like, no, I'll stay back. I'll see what best I can do staying back here. Annadi it was there since MBBS days. So అదే విధంగా ఎండి అయిపోయింది, డిఎం అయిపోయింది. డిఎం అయిపోయిన తర్వాత one fine day I decided ki chalo let's go to మహబూబ్నగర్. ఓకే. సో దానికి పర్టికులర్ రీజన్ కూడా కోవిడ్ అని చెప్పేసి, అంటే కోవిడ్ వాజ్ వన్ బ్రేక్ త్రూ పాయింట్ కి. అంటే ఫస్ట్ వేవ్ వచ్చింది. ఫస్ట్ వేవ్లో అంటే మోర్టాలిటీ అంటే డెత్ రేట్ అంత ఎక్కువ లేకుండే. ఇట్ వాజ్ జస్ట్ ద ఫియర్ దట్ కోవిడ్ వచ్చింది, దీని నుండి ఏదో అవుతుందేమో అన్నట్టు. బట్ సెకండ్ వేవ్ హిట్ హార్డ్. వెన్ దట్ వైరల్ స్ట్రెయిన్ గాట్ చేంజ్డ్, మోర్టాలిటీ వాజ్ హై, డెత్ రేట్స్ పెరిగిపోయినాయి. అండ్ ఆల్సో దేర్ వాజ్ లైక్ ల్యాక్ ఆఫ్, అంటే గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేస్తున్నా కూడా ఆ సపోర్ట్ అనేది సరిపోలేదు. సో ఐ వాజ్ లైక్, ఓకే, లెట్స్ సీ వాట్ బెస్ట్ వీ కెన్ డూ. మహబూబ్నగర్కి అంటే మనం, నేను ఒక్కడిని మొత్తం మార్చలేకపోయినా కూడా అట్లీస్ట్ టు సమ్ పీపుల్ హూ ఐ నో, హూ నోస్ మీ, ఐ కుడ్ మేక్ సమ్ చేంజ్ టు దెమ్ అన్నట్టు వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ కోవిడ్ కేర్ సెంటర్. And we admitted close to 100+ patients, and most of them got recovered, and they are now happy and healthy. Okay. So,
ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్స్లో అపోలో కానీ లేకపోతే యశోద కానీ ఆ టైంలో దే వర్ ఛార్జింగ్ ల్యాక్స్ పర్ డే. సో అట్లా కాకుండా మనము వాట్ బెస్ట్ వీ కెన్ డూ, వాట్ బెస్ట్ కేర్ వీ కెన్ గివ్ విత్ క్వాలిటీ అన్నది వీ జస్ట్ వాంటెడ్ టు డూ. ఓకే. సో ఆ ఇంటెన్షన్తోని కోవిడ్ హాస్పిటల్ స్టార్ట్ చేసినాం. బై గాడ్స్ గ్రేస్ ఇట్ ఆల్ వెంట్ గుడ్ అండ్ దట్ గేవ్ మీ కాన్ఫిడెన్స్కి ఓకే మనము మోబ్నర్లో ఏదైనా ఇండివిజువల్గా స్టార్ట్ చేసినా కూడా పీపుల్ విల్ సపోర్ట్ అస్, people will be ready to believe talent and they will give us opportunity and we just have to prove it అన్నట్టు that made my intentions even more stronger. ఓకే. ఓకే. సో కమింగ్ టు ద న్యూరాలజీ టాపిక్ వస్తే అసలు న్యూరాలజీ అనే టర్మ్లో ఎలాంటి డిసీజెస్ ఉంటాయి అంటే ఇప్పుడు చిన్న చిన్న మనకి హెడ్ ఏక్స్ ఉంటాయి. సో దిస్ ఆల్సో కమ్స్ అండర్ న్యూరాలజీ అండి, రైట్? ఇట్లా చిన్న చిన్నవైనా డైలీ మేజర్ లైఫ్లో ఉండేవి ఏవైనా సరే ఏవైనా ఉండి ఒక న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలంటే వాట్ విల్ బి ద సిమ్టమ్స్ ఆర్ వాట్ విల్ బి ద డిసీజెస్? అంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే న్యూరాలజీ ఈజ్ బేసికలీ ఓపీడీ, మోర్ ఆఫ్ ఓపీడీ, లైక్ ఎవ్రీడే సిమ్టమ్స్. మామూలుగా మన పేషెంట్స్ మన యాసలో చెప్పాలి అంటే నరాల వీక్నెస్ అంటారు. నరాల వీక్నెస్ కుడ్ బి యువర్ బ్రెయిన్, అంటే తల్లో ఉండొచ్చు, లేకపోతే చేతుల కాళ్ళకి తిమ్మిలు రావచ్చు, లేకపోతే నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ రావచ్చు. ఇప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు నడుము గుంజడము, మెడలు గుంజడము, నరాలు పారడము, కాళ్ళు జోములు రావడం అవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. వెన్ ఇట్ కమ్స్ టు ఎమర్జెన్సీస్ యూ హ్యావ్ దిస్ మేజర్ పార్ట్ ఈ స్ట్రోక్ అంటే పక్షవాతం. సో పక్షవాతంలో ఏంటి, ఒక సైడ్ కాలు చేయి వీక్ అయిపోవడము, మూతి వంకర పోవడం, మాట రాలేకపోవడము, నడవలేకపోవడము, ఇవన్నీ కూడా స్ట్రోక్ ఎమర్జెన్సీస్ అన్నట్టు. ఎట్ ద సేమ్ టైం అంటే చిన్నపిల్లల్లో మనం చూసుకుంటే ఫిట్స్ కానీ లేదా డెవలప్మెంటల్ డిలేస్ కానీ, నడక కానీ మాట కానీ ప్రాపర్గా రాలేకపోవడము, కమ్యూనికేట్ చేయలేకపోవడము, ఆల్ దీస్ ఆల్సో కమ్ ఇన్ టు న్యూరాలజీ. న్యూరాలజీ ఈజ్ ఎ బ్రాడర్ టర్మ్, బట్ బేసికలీ మనం సింపుల్గా చెప్పాలి అంటే just OP services like chronic services and acute like emergencies which has to be handled on time. Okay. And మెయిన్ థింగ్ ఏంటి అంటే టైమ్ ఈజ్ బ్రెయిన్. సో మనం ఎంత టైం వేస్ట్ చేసి అంటే ఆ పర్టికులర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి మనం ఎంత డిలే చేస్తే అంత ఎక్కువ డిజాస్ట్రస్ డ్యామేజ్ జరుగుతుంది అన్నట్టు బ్రెయిన్కి. సో యూ హ్యావ్ టు యాక్ట్ ఫాస్ట్. Okay. Both from the patient side and also from the treating doctor or hospital side. ఓకే. సో అయితే ఇప్పుడు ఎట్లాగో ఇండిపెండెన్స్ డేకి సో దీనికి సంబంధించి మీరు ఏమైనా ఆఫర్ రన్ చేస్తున్నారు అండ్ ఆల్సో మీరు ప్రతి ఇయర్ ఫ్రీ క్యాంప్ రన్ చేస్తారు కదా, దానివల్ల ఏమైనా బిగ్గెస్ట్ చేంజ్ మీరు చూసినారా? లైక్ అవుట్ మీకు వచ్చిన రిసీవ్ కానీ ఎట్లా ఉండే దాని నుంచి? సి అంటే ఐ బిలీవ్ ఇన్ గివింగ్ వెన్ యు ఆర్ టేకింగ్. సో ఈ ఊరు నాకు ఇచ్చింది అంటే ఐ హ్యావ్ బీన్ నర్చర్డ్ బై దిస్ టౌన్. సో దీనికి మనం ఏమన్నా చేయాలి అన్నట్టు ఎవ్రీ యానివర్సరీకి 3 days ఫ్రీ క్యాంప్ రన్ చేస్తాం. సో పీపుల్ గెట్ బెనిఫిటెడ్. ఒకసారి అంటే ఒక పేషెంట్ హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ లైక్ 3-4 years. ఇక్కడ చూపించుకోవాలి, ఎటు వెళ్ళాలి, నిమ్స్కి వెళ్ళాలంటే అంత దూరం వెళ్ళలేదు అన్నట్టు. సో మన దగ్గరికి వచ్చాడు ఆ క్యాంప్కి. సో ఆయనకు డయాగ్నోస్ వచ్చింది కి బాబు ఈ మజిల్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోవాలి. హీఈస్ టేకింగ్ దట్ అండ్ నౌ హీఈస్ బెటర్. సో వీ మైట్ హవ్ టచ్డ్ ఆల్మోస్ట్ లైక్ 400 to 450 families in that way. Through these free camps. And also మా ప్రాపర్ వచ్చేసి అడ్డాకల్ కొత్తకోట దగ్గర. సో అక్కడ కూడా ఫ్రీ క్యాంప్ చేసినాం. దేర్ వీ హ్యావ్ ట్రీటెడ్ ఆల్మోస్ట్ లైక్ 500 పేషెంట్స్ ఆన్ ఎ సింగిల్ డే ఫ్రీ క్యాంప్. వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రీ మెడిసిన్స్ ఆల్సో దేర్. సో దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం తిరిగి సొసైటీకి ఎంతో కొంత ఇవ్వాలి, అంతా మనమే ఉంచుకోవద్దు. సో అది నా ఇంటెన్షన్. So in a service motto we are doing all this. And as a part of 80th Independence Day యాక్చువల్లీ నాకు ఇది ఎప్పటి నుండి చేయాలని ఉండే, బట్ ఆక్టోజెనేరియన్స్ అంటే 80 years 80 ఏళ్ళ పైబడిన వాళ్ళకు ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళ ఆధార్ కార్డ్ తీసుకొని వస్తే మనం ఫ్రీగా ఓపీ సర్వీసెస్ ఇస్తాం. ఓకే 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 విచ్ ఇస్ ఆల్సో నైస్. అండ్ ఆల్సో మీరు మహబూబ్నగర్లోనే కాకుండా లైక్ వనపర్తి కావచ్చు, గద్వాల్ కావచ్చు, ఈవెన్ నారంపేటలో కూడా ఓపెన్ చేస్తారు, అంటే బ్రాంచెస్ లాగా ఓపెన్ చేసి వాంట్ గివ్ బెటర్ సర్వీస్. సో సి బేసికలీ అంటే అందరికీ తెలిసిందే మహబూబ్నగర్ ఈజ్ లైక్ అంటే వలస జిల్లా, అంటే బిగ్గెస్ట్ లేబర్ ఫోర్స్ కమ్స్ ఫ్రమ్ మహబూబ్నగర్. దట్ ఈస్ వెల్ నోన్ ఫ్యాక్ట్. సో
అట్లా మహబూబ్నగర్ నుండి లేబర్తో పాటు అన్నీ అంటే ప్రతి సమస్యకు మనం హైదరాబాద్కు పోవాలా లేకపోతే వేరే ఇంకెక్కడికైనా పోవాలా, ఇక్కడ బెటర్ కేర్ మనకు దొరకదు అన్న నానుడి నుండి బయటికి తీసుకొని రావాలన్నట్టుగా ఫస్ట్ మహబూబ్నగర్లో స్టార్ట్ చేసినాం. నౌ వీ హ్యావ్ ఎక్స్పెండెడ్ దట్ ఇంటూ లైక్ గద్వాల్లో ఒక బ్రాంచ్ ఉంది మనది. దేర్ వీఆర్ వీసీ అరౌండ్ లైక్ అంటే ఎవ్రీడే ఓపీ అండ్ ఐపీ సర్వీసెస్. అక్కడ ఇంతవరకు గద్వాల్లో థ్రాంబోలైసిస్ అనేది లేకుండే. నౌ ఇన్ అవర్ సెంటర్ వీఆర్ థ్రాంబోలైసింగ్. అండ్ ఆల్సో ఇప్పుడు పక్షవాతం వచ్చిన పేషెంట్లు వాళ్ళు అక్కడ నుండి ఎక్కడికైనా రావాలన్నా కూడా టైం వేస్ట్ అయిపోతుంది. సో అక్కడే సెంటర్ ఉండడం వల్ల దే ఆర్ గెటింగ్ బెటర్ కేర్. ఇన్ ద సేమ్ వే వనపర్తి అండ్ నాగర్ కర్నూల్లో కూడా స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ అప్కమింగ్ నారాయణపేట్ అండ్ కల్వకుర్తిలో కూడా స్టార్ట్ చేద్దామని ప్లాన్. అంటే ఈ బ్రాంచెస్లో మీరే అవైలబుల్ ఉంటారా? అంటే లైక్ సో అండ్ సో డేస్లో మీరు అవైలబుల్గా ఉంటారా? ఐ విష్ ఐ కుడ్ స్టే ఇన్ ఆల్ ద బ్రాంచెస్ బట్ ఐ కెనాట్ బి ఓమ్ని ప్రెసెంట్. సో అక్కడ ఒక ఫుల్ టైమ్ న్యూరోఫిషియన్ పెడతాము. దట్ విల్ ఆల్ రన్ ఇన్ ఏ ప్రాపర్ వే. సో ఫుల్ టైమ్ న్యూరోఫిషియన్ ఉంటారు, డైలీ ఓపీ సర్వీసెస్, ఐపీ సర్వీసెస్ అవన్నీ కూడా ఉంటాయి. బట్ మనం అక్కడ మినిమం అంటే యాజ్ ఎ న్యూరాలజిస్ట్ ఒక న్యూరాలజీ స్ట్రోక్ సెంటర్ కానీ ఒక న్యూరాలజీ ఓపీ నడవాలంటే ఏవైతే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలో, ఏవైతే డ్రగ్స్ ఫార్మసీలో అవైలబుల్ ఉండాలో, ల్యాబ్ సర్వీసెస్ కానీ అవన్నీ కూడా మనము ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఆ స్టాండర్డ్స్ మనకు అంటే నేను ఐఎమ్ ఎన్ అలుమ్ని ఆఫ్ నిమ్స్. ఓకే. సో నిమ్స్లో మనకి ఎట్లయితే సర్వీసెస్ ఉంటాయో అదే సర్వీసెస్ ఈవెన్ పెరిఫెరీస్ అంటే జిల్లా యొక్క మారుమూల ప్రదేశాన్ని కూడా పోవాలి అన్నది కాన్సెప్ట్తోని వీఆర్ స్టార్టింగ్ ఆల్ దిస్. ఓకే ఓకే. సో బిఫోర్ ఎండింగ్ దిస్ సెషన్, సో ఇప్పుడు అంటే ఈ హెడ్ ఏక్స్ ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి కదా, అవి రాకుండా ఉండడానికి ఏమైనా టిప్స్ కానీ ఆర్ ఎల్స్ వన్ సజెషన్ యూ వాంట్ టు గివ్ ఫర్ ద ఐ మీన్ రొటీన్ హెడ్ ఏక్స్ కానీ న్యూరలాజికల్ ప్రాబ్లమ్ ఇన్ దట్ కేస్ ఎనీ హెల్త్ ఇష్యూస్ అన్నీ రాకుండా ఉండాలి అంటే జస్ట్ మనం డైలీ ఒక రొటీన్ ఫిక్స్ చేసుకొని ప్రాపర్ స్లీప్ అంటే లైక్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ దట్ ఈస్ ఎసెన్షియల్. అండ్ ప్రాపర్ టైంకి ఫుడ్ తిని, సరే బయట తింటాం అప్పుడు ఇప్పుడు కానీ ఎప్పుడు అన్నట్టు కాకుండా ఇంట్లో కూడా మంచిగా ఎయిదర్ ఇంట్లో వాళ్ళతో చేయించుకోండి లేకపోతే మీరే చేసుకోండి. ప్రాపర్ ఫుడ్ అండ్ ప్రాపర్ స్లీప్ విల్ కీప్ ఆల్మోస్ట్ లైక్ 60 to 70% ఆఫ్ ప్రాబ్లమ్స్ అవే. దట్ ఈస్ వన్ థింగ్. And as a neurologist, I wanted to create stroke awareness and also seizure awareness, epilepsy. సో స్ట్రోక్ పేషెంట్స్ ఏంటి అంటే సడన్గా మూతి వంకర పోవడము, కాళ్ళు పనిచేయలేకపోవడము, నడలేకపోవడము, చేయి పనిచేయలేకపోవడం, చేతిలో పట్టు రాకపోవడము, ఇదంతా పక్షవాతానికి సంబంధించిన సిమ్టమ్స్ అన్నట్టు. దానికి ఇమీడియట్గా మనకు ఒకవేళ దగ్గరలో ఉన్న న్యూరాలజీ సెంటర్ని మీరు వెళ్ళి కలవగలిగినట్టయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్తోని యూ మైట్ గెట్ బెటర్ రిజల్ట్స్. అట్లా మన దగ్గర మన సెంటర్లో అంటే మహబూబ్నగర్ సెంటర్లో we might have thrombolized almost like more than 200-250 plus patients. So all those patients అంటే వాళ్ళంతా డైలీ లేబర్ కానీ లేకపోతే ఊర్లలో పని చేసుకునే వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఆ చేయి కాలు రావడం వల్ల ఏంటి అంటే మళ్ళీ ఇప్పుడు కొంతమంది మొన్న ఒక పేషెంట్ చెప్తున్నాడు, సార్ ఇప్పుడు పేషెంట్ మంచి అయిపోయాడు, గడం కొడుతున్నాడు సార్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే దట్ ఈస్ ద ట్రూ అచీవ్మెంట్. సో దట్ ఈస్ వన్ పార్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే దెర్ ఈస్ స్టిల్ లాట్ ఆఫ్ స్టిగ్మా ఫర్ ఎపిలిప్సీ అంటే సీజర్స్ అంటే ఫిట్స్ పేషెంట్స్ ఉంటారు కదా. ఇంకా ఈవెన్ దిస్ మిలీనియం ఆల్సో పేషెంట్స్ థింక్ దట్ ఈ ఫిట్స్ అన్నది అంటువ్యాధి, లేకపోతే ఇది ఒకరికి ఉంటే ఇంకొకరికి వస్తుంది, లేకపోతే తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వస్తుంది, పిల్లలకు ఉంటే వాళ్ళకి వస్తుంది, వీళ్ళకి వస్తుంది. దట్ ఈస్ ఆల్ రాంగ్. అండ్ ఆల్సో as a neurologist, practicing neurologist with almost like I've been into neurology since 2018. నేను చదువుకుంటున్నప్పటి నుండి నేను చూస్తున్నాను. జస్ట్ విత్ ప్రాపర్ డయాగ్నోసిస్ అంటే ప్రాపర్ ఐడెంటిఫికేషన్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని మనం కరెక్ట్ ట్రీట్మెంట్ కానీ ఇవ్వగలిగినట్టయితే there are very good results even for seizures also. సో ఫిట్స్ అనే పేషెంట్ని దగ్గరలో ఉన్న డాక్టర్ చూపించండి, దానికి తగిన మందులు తీసుకోండి. డెఫినెట్లీ మీ పేషెంట్ అంటే మీ బాబు కానీ పాప కానీ వాట్ ఎవర్ హూ ఎవర్ ద కిడ్ ఈస్ ఆర్ హూ ఎవర్ ద పేషెంట్ ఈస్ విల్ డెఫినెట్లీ గెట్ బెనిఫిటెడ్. సో అంటే సీజర్స్ అన్నారు కదా, దానికి కాజ్ ఏముంటుంది సార్ యాక్చువల్గా? అంటే దెర్ ఆర్ మెనీ థింగ్స్ లైక్ అంటే ఇప్పుడు మనకు బ్రెయిన్లో మచ్చల్లాగా ఏర్పడడం వల్ల రావచ్చు, కొంతమంది డెవలప్మెంటల్ డిలే వల్ల రావచ్చు, కొంతమందికి అంటే దే ఆర్ ఇన్బార్న్ వాళ్ళ their brain is wired in such a way that they get seizures. So there are many causes, but whatever is the cause, it can be treated. At least అంటే 100% కాకపోయినా ఇప్పుడున్న ప్రెసెంట్ కండిషన్కి దే విల్ డెఫినెట్లీ గెట్ బెటర్. ఎందుకు ఈ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నానంటే ఐ సీ మెనీ కిడ్స్ అంటే ఇక్కడ మహబూబ్నగర్కి వచ్చిన తర్వాత
ద మోస్ట్ రివార్డింగ్ అండ్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఈజ్ ఎ చైల్డ్ వాక్. 4 years బాబు, వాడికి హీ వాజ్ దేర్, తిరుగుతూ ఉన్నాడు. నో అంటే ప్రాపర్ డయాగ్నోసిస్ లేక, ప్రాపర్ ట్రీట్మెంట్ లేక, హీ కేమ్ ఇట్లా ఫిట్స్ అయి ఉండొచ్చు అని చెప్పి టెస్ట్ చేయించాం. దాంట్లో ఫిట్స్ అని వచ్చింది. దాని ట్రీట్మెంట్ చేస్తే నౌ వాడు ఏబిసిడీలు రాస్తున్నాడు, 1 to 3 చెప్తున్నాడు. సో దట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్. సో సీజర్స్ ఆర్ ట్రీటబుల్ అండ్ సీజర్స్ నీడ్స్ ప్రాపర్ గైడెన్స్. సో లాస్ట్ ఇంక ఇదే క్వశ్చన్. సో ఫిట్స్ వచ్చినప్పుడు చేతిలో తాళాలు పెడితే తగ్గిపోతుంది, అది ఎంతవరకు నిజం? అది ఒక్కటి చెప్తే వీల్ ఎండ్ దిస్ సెషన్. ఆ కాన్సెప్ట్ అసలు ఎందుకు వచ్చింది అంటే, యూ జస్ట్ హ్యావ్ టు బై టైమ్ వెన్ పేషెంట్ ఈస్ సీజింగ్. దట్ ఈస్ ఆల్ యూ కెన్ డూ. ఓకే. ఇప్పుడు అంటే దేర్ ఆర్ నాసల్ స్ప్రేస్, మెడిజోలం నాసల్ స్ప్రేస్ ఉంటాయి. ఆ స్ప్రే కొడితే దే మైట్ కమ్ డౌన్ విద్ ఇన్ సెకండ్స్. బట్ పూర్వకాలంలో అవన్నీ ఉండేవి కాదు. సో దే జస్ట్ హ్యావ్ టు బై టైమ్ కాబట్టి దే వాంట్ టు సెర్చ్ సంథింగ్ అండ్ పుట్ ఇట్ ఇన్ దేర్ హ్యాండ్స్ అన్నట్టు. సో తాళాలు పెట్టినంత మాత్రం ఫిట్స్ ఏం తగ్గదు. బట్ తాళాలు పెట్టే కంటే ముందు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, పేషెంట్ ఇట్లా పడుకుంటాడు కదా, లెఫ్ట్కి తిప్పి పడుకోబెట్టాలి, లెఫ్ట్ భుజం మీద పడుకోబెట్టాలి, అండ్ తల కొంచెం సైడ్కి. సో దట్ నోట్లో ఏదైనా ఉన్నా, ముక్కులో ఏదైనా ఉన్నా కూడా గొంతులోకి వెళ్ళిపోకుండా బయటికి వచ్చేస్తుంది అన్నట్టు. కొంతమంది బాగా బలంగా కొరుకుతారు, సో దట్ బ్లడ్ కూడా బయటికి వస్తూ ఉంటుంది అన్నట్టు, నాలుక గరుచుకొని. సో అటువంటి పేషెంట్స్కి నోట్లో ఏదైనా స్పూన్ పెట్టడం కానీ, వేలు పెట్టడం కానీ అస్సలు చేయొద్దు. సో దట్ విల్ బీ అంటే కౌంటర్ ప్రొడక్ట్, పేషెంట్కి హార్మ్ చేస్తుంది అండ్ ఆల్సో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా దే ఆల్సో మైట్ గెట్. ఓకే. సో బిఫోర్ ఇంకా లాస్ట్ ఇదే. సో మన హాస్పిటల్ ఎక్కడ ఉంది, అడ్రస్ ఉంది, ఒకసారి సర్వీసెస్ ఏందని చెప్పేసి విల్ క్లోజ్ అంటే కెమెరా చూసి చెప్పేసాను సార్, అయిపోతుంది. సో మనది డాక్టర్ జీవి కేర్స్ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. సో అవర్స్ ఈజ్ ఏ 30-bedded హాస్పిటల్. వీఆర్ ఎక్విప్డ్ విత్ అంటే డైలీ ఓపీ సర్వీసెస్ ఉంటాయి. డైలీ మార్నింగ్ 10 to 6, 7 అట్లా ఓపీ సర్వీసెస్ చూస్తాము. అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం మన దగ్గర ఐపీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. 24/7 ఎమర్జెన్సీస్ ఉన్నాయి. వీ హ్యావ్ గాట్ 6-bedded ICU విత్ వెంటిలేటర్ బ్యాకప్ సో దట్ వీ కెన్ హ్యాండిల్ ఎనీ సార్ట్ ఆఫ్ న్యూరో ఎమర్జెన్సీస్. బీట్ అంటే పేషెంట్కి ఫిట్స్ వచ్చినా సరే, పక్షవాతం వచ్చినా సరే, తలకు గాయమై తలలో బ్లీడింగ్ అయినా సరే, దానికి సంబంధించిన ఒకవేళ సర్జరీ చేయాల్సి వచ్చినా కూడా న్యూరో సర్జరీస్ కూడా వీఆర్ డూయింగ్. అండ్ రీసెంట్లీ వీ హ్యావ్ డన్ 100 సర్జరీ ఆల్సో విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 year. సో న్యూరో సర్జరీ సర్వీసెస్ ఆర్ ఆల్సో దేర్. అండ్ అందరికీ ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ చేయాలంటే కుదరదు. సమ్ పేషెంట్స్ ఆర్ నాట్ దట్ అఫోర్డబుల్. సో వాళ్ళకు వార్డ్లో పెట్టి ట్రీట్మెంట్ చేయడానికి వార్డ్లో బెడ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో కొంతమంది స్పెషలైజ్డ్ రిక్వైర్మెంట్స్, వాళ్ళకి స్పెషల్ రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ దీంతోపాటు విజిటింగ్ కన్సల్టెంట్స్ కూడా ఉన్నారు. ఐఎమ్ ఫ్రమ్ ఉస్మానియా MBBS. సో మా ఫ్రెండ్స్ ఉస్మానియాలో ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్ ఫ్రమ్ ఎయిమ్స్ కానీ, CMC కానీ అట్లా ఉన్నారు. సో వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు ర్యాంప్ అప్ ద సర్వీసెస్ టు యాడ్ సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, అండ్ ఆల్సో వాస్కులర్ సర్జరీ, మెడికల్ గ్యాస్ట్రో, న్యూరో సర్జరీ అంటే ఆన్ కాల్ బేసిస్. అండ్ ఆల్సో వీక్లీ 1 or 2 సర్వీసెస్ కూడా యాడ్ చేద్దాం అన్నట్టు కూడా వీఆర్ ట్రైంగ్ టు. విల్ సీ హౌ ఇట్ గోస్. అండ్ సో మన హాస్పిటల్ రాజేంద్ర నగర్ శెట్టి కాంప్లెక్స్లో సిరి చిల్డ్రన్స్ హాస్పిటల్ పక్కన ఉందండి. సో ఎనీ టైమ్ అవర్ డోర్స్ ఆర్ ఓపెన్ అండ్ వీఆర్ రెడీ టు సర్వ్ యూ. సో if you are looking for any kind of neurology services, screen pay కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.